హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఇవాళ వీడియోలో నేను మీకు హార్డ్ డిస్క్ ఇంకా ఎస్ఎస్డికి మధ్య గల తేడాలు ఏమిటి, వీటిలో ఏది ఏ రకంగా పనిచేస్తుంది, దీని ప్రయోజనాలు ఏమిటి అన్నింటి గురించి వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హెచ్డిడి ఇంకా ఎస్ఎస్డి ఈ రెండు అంటే ఏమిటి? హెచ్డిడి అంటే హార్డ్ డిస్క్. ఇది మనం మామూలుగా కంప్యూటర్స్లో చూస్తూ ఉంటాము. బేసిక్గా ఎక్కువగా వాడేది ఏమైనా ఉందంటే హార్డ్ డిస్క్నే వాడుతూ ఉంటాము. ఎస్ఎస్డి వచ్చేసి మనకి చాలా తక్కువగా వాడకంలో అనేది చూస్తూ ఉంటాము. ఇప్పుడు వచ్చే ప్రతి కంప్యూటర్లో, ల్యాప్టాప్లో ఎస్ఎస్డి ఇప్పుడు వాడడం జరుగుతుంది. ఎక్కువ స్టోరేజ్కి యూజ్ ఏమైనా చేస్తామంటే అది హార్డ్ డిస్క్నే చేస్తామన్నమాట. రెండు స్టోరేజ్ డివైసెసే కంప్యూటర్లో వాడడానికి మనకి పనికొస్తాయి. కాకపోతే దీని మధ్యలో చాలా వ్యత్యాసాలు ఉంటాయి, ఇంకా ప్రైస్ డిఫరెన్సెస్ ఉంటుంది. చాలా దీంట్లో అడ్వాంటేజెస్ ఇంకా డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. వాటి గురించి కూడా మాట్లాడదాము. ముందుగా హార్డ్ డిస్క్ ఇంకా ఎస్ఎస్డిలో వచ్చేసి కొన్ని రకాలైనటువంటి హార్డ్ డిస్క్స్ ఉన్నాయి. ఇంటర్నల్ హార్డ్ డిస్క్ అని, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అని. ఇంకా ఎస్ఎస్డిలో కూడా వచ్చేసి మనకి M2 అనేసి, U2 అనేసి, ఇంకా నార్మల్ ఎస్ఎస్డి అని, ఇలా రకరకాలైనటువంటి ఎస్ఎస్డీలు కూడా మనకి మార్కెట్లో ఉన్నాయి. ఇంకా హార్డ్ డిస్క్లో ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్, ఇంటర్నల్ హార్డ్ డిస్క్ ఎలా ఉంటుంది అనేది ముందుగా చూద్దాము. సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనము ఇది వచ్చేసి ఇంటర్నల్ హార్డ్ డిస్క్ అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ వైర్ల మధ్యలో ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి ఇంటర్నల్ హార్డ్ డిస్క్ అంటాము. ఇది ఇంటర్నల్ ఎందుకు అంటామంటే ఇది కంప్యూటర్ లోపల ఉంటుంది అన్నమాట. అందుకనేసి దీన్ని ఇంటర్నల్ హార్డ్ డిస్క్ అంటాము. ఇంకా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అంటే ఇలా మనకి కంప్యూటర్ బయట మనము ఎప్పుడైనా వైర్ ద్వారా కంప్యూటర్ యూఎస్బీలో ప్లగ్ ఇన్ చేసి దీన్ని వాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అనేసి అంటూ ఉంటాము. సో హార్డ్ డిస్క్లో అయితే రెండు రకాలైనటువంటి హార్డ్ డిస్క్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఎస్ఎస్డీలో వచ్చేసి మనకి రకరకాలైనటువంటి ఎస్ఎస్డీలు ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, SATA M2 అనేసి, ఇంకా SSD M2 అనేసి, నార్మల్ ఎస్ఎస్డి కూడా ఉంటుంది. ఎస్ఎస్డి అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్ అనేసి అర్థం అన్నమాట. ఇంకా హార్డ్ డిస్క్కి ఎస్ఎస్డికి మధ్య గల తేడాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. హార్డ్ డిస్క్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. ఇంటర్నల్లీ చూసినట్లయితే అంటే హార్డ్ డిస్క్ లోపల మనకి మూవింగ్ పార్ట్స్ అనేవి ఉంటాయి. అదే ఎస్ఎస్డిలో చూసినట్లయితే మనకి మూవింగ్ పార్ట్స్ అనేవి ఏమీ ఉండవు. అంటే మనం హార్డ్ డిస్క్ని కనెక్ట్ చేసినప్పుడు దీంట్లో స్పిండల్ మోటార్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ స్పిండల్ మోటార్ అనేసి కనిపిస్తుంది. ఇక్కడ స్పిండల్ మోటార్ అనేసి ఒకటి ఉంటుంది. ఈ మోటార్ తిరుగుతూ ఉంటుంది. అప్పుడు మనకి హార్డ్ డిస్క్లో నుంచి డేటా అనేది అవుట్పుట్, ఇన్పుట్ అనేది తీసుకుంటూ ఉంటుంది. ఇంకా దీంట్లో వచ్చేసి ఇక్కడ ప్లాటర్ అని ఉంది కదా, ఈ రౌండ్ స్టీల్ కలర్ ప్లేట్ ఉంటుంది అన్నమాట. ఈ స్టీల్ ప్లేట్ మీద మనకి ఏమిటంటే మనము ఏమైనా కాపీ చేస్తాం, పేస్ట్ చేస్తూ ఉంటాము. ఇంకా దాంట్లో ఏం డేటా ఉందని చూస్తూ ఉంటాం కదా, అదంతా ఎక్కడ సేవ్ అవుతుందంటే ఈ ప్లాటర్ లోపల మనకి సేవ్ అవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే రీడ్ అండ్ రైటింగ్ హెడ్స్ అంటారు. ఇక్కడ చూడండి, ముళ్ళు మాదిరిగా ఉంది కదా, ఇది వచ్చేసి మనం ఏమైనా డేటాని రీడ్ చేయాలన్నా లేదా రైట్ చేయాలన్నా, దాంట్లో సేవ్ చేయాలన్నా ఈ రీడింగ్ రైటింగ్ హెడ్ ఉంటేనే, ఈ హెడ్ ద్వారానే ఇక్కడ ఈ ప్లాటర్లో సేవ్ అనేది అవుతుంది అన్నమాట. సో ఈ మోటార్ వచ్చేసి ఈ ప్లేట్ని రౌండ్గా తిప్పుతూ ఉంటుంది. ఇక్కడ 0101 అనే బైట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఆ బైనరీలో ఇది డేటాని సేవ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ యాక్చువేటర్ ఆర్మ్ ఉంది, యాక్చువేటర్ యాక్సెస్ ఉంది, యాక్చువేటర్ అనేసి ఉంది. ఈ మొత్తము యాక్చువేటర్ పార్ట్స్ అన్నమాట. దీని ద్వారా ఇది రీడింగ్ రైటింగ్ హెడ్ అనేది మన హార్డ్ డిస్క్ వర్క్ చేస్తున్నప్పుడు ఇది ముందుకి వెనక్కి కదులుతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు దీంట్లో డేటా అనేది రీడ్ అండ్ రైట్ అవుతుంటుంది. ఇంకా డేటా అనేది మనం యాక్సెస్ చేయడానికి అవకాశం అనేది కల్పిస్తుంది. కాబట్టి దీంట్లో ఇంత ఫంక్షనాలిటీ జరుగుతుంది కదా, ఎన్ని మూవింగ్ పార్ట్స్ అనేవి ఉంటాయి. అదే ఎస్ఎస్డీలో చూసినట్లయితే మనకి ఎస్ఎస్డీలో ఎటువంటి మూవింగ్ పార్ట్స్ అనేవి ఉండవు. దీంట్లో చిప్స్ అనేవి ఉంటాయి. చిప్స్ అంటే తినే చిప్స్ కాదు, ఉల్లగడ్డ చిప్స్ అయితే కాదు. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా చిన్న చిన్న బ్లాక్ కలర్లో, వీటిని చిప్స్ అంటాం అన్నమాట. ఇది కంట్రోలర్ చిప్స్ అంటారు. న్యాండ్ ఇక్కడ చూడండి, ఫ్లాష్ మెమరీ అనేసి, కంట్రోలర్ అని, క్యాషీ అనేసి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ రెండిట్లో తేడా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇంకా హార్డ్ డిస్క్లో చూసినట్లయితే హార్డ్ డిస్క్ యొక్క కాస్ట్ డిఫరెన్స్ చూసినట్లయితే హార్డ్ డిస్క్ యొక్క కాస్ట్ వచ్చేసి మనకి చాలా తక్కువ ఉంటుంది. అదే ఎస్ఎస్డి చూసినట్లయితే ఎస్ఎస్డి కాస్ట్ అనేది హార్డ్ డిస్క్ కంటే 3 ఇంతలు ఎక్కువగా ఉంటుంది. ఇంకా హార్డ్ డిస్క్లో వచ్చేసి మనకి పవర్ వచ్చేసి ఎక్కువ కన్జంప్షన్ అనేది జరుగుతుంది హార్డ్ డిస్క్ ద్వారా. అదే ఎస్ఎస్డిలో వచ్చేసి పవర్ కన్జంప్షన్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకా హార్డ్ డిస్క్ వచ్చేసి మనకి లైఫ్ ఎక్స్పాన్షన్ అనేది దీనికి ఎక్కువ ఉండదు. ఇది ఎప్పుడైనా అంటే మ్యాక్సిమం వర్క్ అవుతుంది. కాకపోతే ఇది పాడైపోయింది అనుకోండి, సపోజ్ ఇప్పుడు ఈ స్పిండల్ మోటార్ ఉంది, ఇది పాడైపోయినా మనము రిపేర్ చేయడానికి మ్యాక్సిమం పాసిబిలిటీ ఉండదు. ఇది బయట అయితే రిపేర్ చేయాలంటే చాలా కష్టం అన్నమాట.
అదే ఈ రీడింగ్ రైటింగ్ హెడ్స్ వచ్చేసి ఇవి స్టక్ అయిపోవడం, ఇది పాడైపోవడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు కూడా రిపేర్ చేయడము చాలా కష్టతరమైన పని అన్నమాట. ఈ రీడింగ్ రైటింగ్ హెడ్స్ ఇక్కడ మూలలో వచ్చేసి చిన్న స్కానింగ్ మాదిరి ఉంటుంది, అది ఇరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. మ్యాక్సిమం 99% జరగదు. ఒకవేళ జరిగితే హార్డ్ డిస్క్ వచ్చేసి పనికి రాకుండా పోతున్నాను అనమాట. కాకపోతే ఇది రిపేర్ చేసుకోవడానికి అవకాశం అనేది మనకి ఉంటుంది. అదే ఎస్ఎస్డిలో కనుక ఏమైనా పాడైపోయింది, ఎస్ఎస్డి కాలిపోయింది, ఏమైనా అయిందంటే దీన్ని రిపేర్ చేయడానికి అవకాశం అనేది మనకి ఉండదు. కాకపోతే ఎస్ఎస్డి వచ్చేసి ఎక్కువ కాలం మనకి పనిచేస్తున్నాం అనమాట. అదే హార్డ్ డిస్క్ చూసినట్లయితే ఇది వాడే కొద్దీ దీని యొక్క లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అదే ఎస్ఎస్డి వచ్చేసి మనకి దీంట్లో మూవింగ్ పార్ట్స్ ఉండదు కాబట్టి కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి ఇది భిన్నగా పాడే అవకాశం అనేది ఉండదు. అదే హెచ్డిడి చూసినట్లయితే ఇది భిన్నగా పాడైపోయే అవకాశం అయితే ఉంటుంది. భిన్నగంటే మనం కొన్న వెంటనే 3-4 నెలలకు పాడవదు. మ్యాక్సిమం లైఫ్ స్పాన్ దీన్ని ఎంత ఉంటుందో అంతవరకు దీన్ని వాడుకోవచ్చు. ఎస్ఎస్డి వచ్చేసి హార్డ్ డిస్క్ కంటే ఎక్కువ కాలం వర్క్ అనేది అవుతుంది. ఒకవేళ డేటా కరప్ట్ అయిపోయింది అనుకోండి, ఎస్ఎస్డిలో కానీ హెచ్డిడిలో కానీ, మనకు హార్డ్ డిస్క్లో నుంచి డేటా రికవర్ చేయడం చాలా ఈజీ అనమాట. అదే ఎస్ఎస్డిలో చూసినట్లయితే మనం డేటా రికవర్ చేయడం చాలా కష్టం అనమాట. ఈ ఎస్ఎస్డిలో వచ్చేసి డేటా ఒకవేళ కరప్ట్ అయిపోయిందంటే సర్టెన్ టైం అనేది ఉంటుంది, దాని లోపల మనం దీన్ని రికవర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఆ టైం కనుక మిస్ అయిపోయిందంటే దాని తర్వాత ఎస్ఎస్డిలో నుంచి నార్మల్గా మనము డేటా రికవర్ చేయాలంటే చాలా కష్టం అనమాట. అదే హార్డ్ డిస్క్లో అయితే మనము ఎన్ని ఏళ్ళైనా సరే దీంట్లో నుంచి డేటా అలాగే ఉంటుంది. మనం ఎప్పుడైనా దీంట్లో నుంచి డేటాని రికవరీ చేసుకోవడానికి ఈజీ ఆప్షన్స్ అనేది ఉన్నాయి మనకి. సో ఈ విధమైనటువంటి డిఫరెన్సెస్ అయితే మనకి ఇక్కడ హార్డ్ డిస్క్లో ఎస్ఎస్డిలో చూసేకి కనిపిస్తుంది. ఇంకా హార్డ్ డిస్క్ ఎస్ఎస్డిలో ఎఫిషియెంట్గా ఏవి పనిచేస్తాయంటే మనకి ఎస్ఎస్డియే ఎఫిషియెంట్గా పనిచేస్తుందని చెప్పాలి. హార్డ్ డిస్క్ వచ్చేసి ఎప్పుడైనా సరే మనం హార్డ్ డిస్క్ని మన కంప్యూటర్లో లేదా ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు కంప్యూటర్ స్టార్ట్ అవ్వడానికి లేదా ప్రాసెస్ అవ్వడానికి లేదా ఏమైనా వర్క్ చేస్తుంటే ఎస్ఎస్డి కంటే హార్డ్ డిస్క్ అనేది చాలా తక్కువ స్పీడ్లో నడుస్తుంది అన్నమాట. ఎప్పుడైనా మనం ఎస్ఎస్డిని వాడటమే మంచిది. ఇప్పుడు సపోజ్ అనుకోండి, మీ కంప్యూటర్లో ఓఎస్ ఉంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదా, అది మీరు ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఎస్ఎస్డిలో ఇన్స్టాల్ చేసుకుని ఎస్ఎస్డిలోనే ప్రోగ్రామ్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకుని మనం కంప్యూటర్ని రన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే హార్డ్ డిస్క్లో కనుక మనం రన్ చేసినట్లయితే ఓఎస్ని ఇన్స్టాల్ చేసి ఇది ఎస్ఎస్డి కంటే తక్కువ స్పీడ్లో అనేది రన్ అవుతుంది. దీని యొక్క బూటింగ్ టైం కానీ మీరు కాపీ పేస్ట్ చేయడం కానీ ఇదంతా ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది హార్డ్ డిస్క్లో. అదే ఎస్ఎస్డి అయితే ఫాస్ట్ ప్రాసెస్ అనేది చేస్తుంది, ఫాస్ట్ వర్క్ అనేది జరుగుతుంది. మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10 ఓఎస్ యూస్ చేస్తుంటాం కదా, ఆ ఓఎస్ని మనము ఎస్ఎస్డిలో ఇన్స్టాల్ చేసి ఎస్ఎస్డి ద్వారానే మన కంప్యూటర్ని రన్ చేయడం బెటర్ ఆప్షన్ అన్నమాట హార్డ్ డిస్క్ కంటే. ఇంకా హార్డ్ డిస్క్ వచ్చేసి స్లో వర్కింగ్, ఎస్ఎస్డి వచ్చేసి ఫాస్ట్ వర్కింగ్ అనేది జరుగుతుంది. ఎస్ఎస్డిలో హార్డ్ డిస్క్లో తేడాలు అయితే చాలా ఉన్నాయి. దీని బరువుకు సంబంధించి కానీ, పవర్ కన్జంప్షన్ మీద కానీ, ఇంకా కాస్ట్కి సంబంధించి కానీ, కాస్ట్ మాత్రమే ఎస్ఎస్డి ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఇంకా హార్డ్ డిస్క్ వచ్చేసి కాస్ట్లో చూసినట్లయితే తక్కువ ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు ప్రోగ్రామ్స్ కానీ ఓఎస్ని కానీ రన్ చేయాలంటే మనము మినిమం 250 GB ఎస్ఎస్డి తీసి మన కంప్యూటర్లో లేదా ల్యాప్టాప్లో వేసుకొని దాంట్లో ఓఎస్ వేసుకొని దాని ద్వారా మనం ప్రోగ్రామ్స్ని రన్ చేసేందుకే చూడాలి. హార్డ్ డిస్క్లో ఇన్స్టాల్ చేసేదానికంటే ఎస్ఎస్డి చాలా బెటర్ ఆప్షన్. హార్డ్ డిస్క్ని మనము జస్ట్ స్టోరేజ్ ఆప్షన్గా మాత్రమే చూస్తే మంచిది. ఇంకా దీని సైజుని కంపేర్ చేస్తే హార్డ్ డిస్క్ అనేది కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. ఎస్ఎస్డి వచ్చేసి దీని హార్డ్ డిస్క్ అంటే 1/4 సైజులో ఎస్ఎస్డి అనేది ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఇమేజ్లో ఎస్ఎస్డి ఎంత చిన్నదిగా ఉంది, హార్డ్ డిస్క్ ఎంత పెద్దదిగా ఉంది అనేసి. హార్డ్ డిస్క్ యొక్క బరువు కూడా ఎక్కువ ఉంటుంది ఎస్ఎస్డి కంటే. ఇంకా హార్డ్ డిస్క్లో మూవింగ్ పార్ట్స్ ఉండడం వల్ల ఇది తొందరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది. దాని తర్వాత దీన్ని రిపేర్ చేయడం కూడా చాలా కష్టము. కాకపోతే రిపేర్ చేసుకునే అవకాశం అయితే మనకు హార్డ్ డిస్క్లో ఉంటుంది. అదే ఎస్ఎస్డిలో చూసినట్లయితే ఒకవేళ ఇది వర్కింగ్ నిలిచిపోయిన ఎస్ఎస్డి దీన్ని రిపేర్ చేసే అవకాశం అనేది 99% ఉండదు. రిపేర్ చేసినా ఇది రిపేర్ అవుతుందనేసి మనము చెప్పేదానికి అవకాశం అనేది లేదన్నమాట. ఇంకా హార్డ్ డిస్క్లో మనం చూసాం కదా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్, ఇంటర్నల్ హార్డ్ డిస్క్ అనేసి. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో వచ్చేసి మనకి లోపల ఇంటర్నల్ హార్డ్ డిస్క్ ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. జస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక చిన్న బోర్డ్ అనేది అటాచ్ చేస్తున్నారు కదా ముందర పక్క. ఇది వచ్చేసి మనకి ఇంటర్నల్ హార్డ్ డిస్కే ఉంటుంది ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లోపల కూడా. కాకపోతే దీనికి ఒక చిన్న పీసీబీ
అంటే బోర్డు అంటించుంటారు. ఈ బోర్డు ద్వారా మనం ఏం చేస్తామంటే కేబుల్ని కనెక్ట్ చేసి మనము మన కంప్యూటర్లో యూఎస్బి సెక్షన్స్ ఉంటాయి కదా, దాని ద్వారా కనెక్ట్ చేసి దీన్ని ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్గా యూస్ చేసుకుంటాము. కాకపోతే దీని లోపల ఇంటర్నల్ హార్డ్ డిస్కే, నార్మల్ హార్డ్ డిస్క్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా సో ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి ఇంటర్నల్ హార్డ్ డిస్క్, ఇది వచ్చేసి మనకి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్. ఇక్కడ ఇంటర్నల్ హార్డ్ డిస్కే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లోపల ఉంటుందన్నమాట. సో ఇటువంటి కేబుల్ని ఇక్కడ అటాచ్ చేసి మనము మన కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో బయట నుంచి ప్లగ్ ఇన్ చేసుకొని దీన్ని యూజ్ చేసుకుంటూ ఉంటాము. సో ఇది ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ని ఓపెన్ చేస్తే చూడండి, ఇక్కడ మనకి లోపల ఇంటర్నల్ హార్డ్ డిస్కే కనిపించడం అనేది జరుగుతుంది. ఇంకా దాని తర్వాత మనం ఎస్ఎస్డి చూసాం కదా, రకరకాలైనటువంటి ఎస్ఎస్డీస్ ఉంటాయి అనేసి. దీంట్లో మన ల్యాప్టాప్లో వాడే ఎస్ఎస్డీలు ఉంటాయి, కంప్యూటర్లో వాడే ఎస్ఎస్డీలు కూడా ఉంటాయన్నమాట. దీంట్లో ఇంటర్నల్ ఇంకా ఎక్స్టర్నల్ ఎస్ఎస్డీలుగా కూడా మనం వాడుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఇంటర్నల్ ఎస్ఎస్డీలుగానే వాడతాం మనము. ఇవి చూడండి, డైరెక్ట్ కంప్యూటర్ లోపల ఈ విధంగా ర్యామ్ లాగా వస్తాయన్నమాట. ఈ చిప్స్ డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసేస్తాము. అంటే దీన్ని మళ్ళీ మనం ఇప్పాల్సిన అవసరం ఉండదు. ఇది కాన్స్టెంట్గా మన కంప్యూటర్లో అలాగే ఉంటాయి. ఇప్పుడు మ్యాక్సిమం వచ్చే కంప్యూటర్స్లో ఇటువంటి ఎస్ఎస్డీలనే ఇన్స్టాల్ చేస్తున్నారు. గేమింగ్కి కానీ వీడియో ఎడిటింగ్కి కానీ ఇటువంటి ఎస్ఎస్డీలని మనము వాడడం అనేది ఎక్కువగా ఇప్పుడు నార్మల్ అయిపోయింది. మళ్ళీ నార్మల్ ఎస్ఎస్డీస్ వస్తాయి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా బాక్స్ లాగా, ఇవి వచ్చేసి నార్మల్ ఎస్ఎస్డీలు అనమాట. ఈ ఎస్ఎస్డీలు వచ్చేసి మనమే తీసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ ఎస్ఎస్డీలు వచ్చేసి ఎక్కువగా వాడకంలో జరుగుతుంది స్టోరేజ్ కోసము. ఇది వచ్చేసి నేకెడ్గా ఉంటాయన్నమాట. అదే ఈ ఎస్ఎస్డీలు చూస్తున్నట్లయితే మనకి లోపల బోర్డ్స్ అనేవి ఉంటాయి. ఇవి వచ్చేసి మొత్తం మనకి పార్ట్స్ అన్ని బయట కనిపిస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి పైన ఇటువంటి కంపార్ట్మెంట్లో ఇటువంటి ఎస్ఎస్డీలని లోపల ఇన్స్టాల్ చేసి ఉంటారు. సో వీటిని యూస్ చేయడం అనేది నార్మల్ అయిపోయింది. వీటిని మనము బయటకు తీయడం కానీ, మొబైల్లో బ్యాటరీస్ ఎలాగా మనం ఇంటర్నల్ బ్యాటరీస్ ఉంటాయి బయటకు తీయలేము, అలాగే దీన్ని కంప్యూటర్ లోపల ఇన్స్టాల్ చేసేస్తారు అన్నమాట. సో ఇది నార్మల్గా మనము తీసే ఇంకా అవకాశం లేదు. కంప్యూటర్ హార్డ్వేర్స్ ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే దీన్ని తీసి ఏమైనా ఇది వర్క్ కాకపోతే దీన్ని క్లీన్ చేయడం కానీ అటువంటివి చేయొచ్చు. ఒక నార్మల్ పర్సన్ చేయాలంటే మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఇటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ఎస్ఎస్డీస్ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో హార్డ్ డిస్క్లో వచ్చేసి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఉన్నాయి. ఇంకా ఎస్ఎస్డీలో వచ్చేసి ఎస్ఎస్డీలో కూడా ఇంటర్నల్ ఇంకా ఎక్స్టర్నల్ హార్డ్ ఎస్ఎస్డీస్ ఉన్నాయి. కాకపోతే మ్యాక్సిమం మనము ఇంటర్నల్ ఎస్ఎస్డీస్ని యూస్ చేస్తూ ఉంటాము. ఎస్ఎస్డీ ఎక్కువ కాస్ట్ కాబట్టి దీన్ని ఎక్స్టర్నల్ ఎస్ఎస్డీలుగా మనము ఎప్పుడు కూడా వాడటం లేదు. చాలామందికి తెలియదు కూడా ఎక్స్టర్నల్ ఎస్ఎస్డీస్ ఉంటాయి అనేసి. ఇవి ఇంటర్నల్గానే మనకి ఇన్స్టాల్ అనేది మనం చేసుకోవడం జరుగుతుంది. దీని యొక్క కాస్ట్ కూడా ఎక్కువ కాబట్టి దీని వాడకం కూడా చాలా తక్కువగా అయితే ఇప్పుడు ఉంది. ఇంకా ఎస్ఎస్డీ కొనాలా, హార్డ్ డిస్క్ కొనాలా అంటే ఎస్ఎస్డీ వచ్చేసి మనం కాస్ట్ ఎక్కువ కాబట్టి మనం ఏం చేస్తామంటే జస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవడానికి, ఇంకా ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి, టోటల్ కంప్యూటర్ రన్ చేయడానికి మనం ఎస్ఎస్డీని యూజ్ చేస్తాము. దీంట్లో ప్రోగ్రామ్స్ ఇన్స్టాల్ చేసి దాన్ని వాడడానికి మాత్రమే. ఎందుకంటే మనం బూటింగ్ టైం, మన కంప్యూటర్ స్టార్ట్ అవ్వడానికి తీసుకునే టైం కూడా ఇది చాలా తక్కువ టైంలోనే ఇది స్టార్ట్ అనేది అయిపోతుంది. ఇంకా నార్మల్గా మనం గేమ్స్ ఆడుతూ ఉంటాము, ప్రోగ్రామ్స్ రన్ చేస్తుంటాం కదా, అవన్నీ స్మూత్గా రన్ అవ్వడానికి ఎస్ఎస్డీ అనేది చాలా కంపల్సరీ. ఇంకా హార్డ్ డిస్క్ దేనికైనా హార్డ్ డిస్క్ యూస్ చేయకూడదు అంటే అది కంపల్సరీగా యూస్ చేయాలి. అది కాస్ట్ తక్కువ, ఇంకా స్టోరేజ్ ఆప్షన్ దాంట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము దానికోసం అనేసి మనం స్టోరేజ్ ఏమైనా స్టోర్ చేసుకోవాలి, మూవీస్, డేటా, పర్సనల్ డేటా, ఇమేజెస్, వీడియోస్ ఏమైనా సేవ్ చేసుకోవాలంటే మనము హార్డ్ డిస్క్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ ఎక్స్టర్నల్ కానీ ఇంటర్నల్ కానీ ఏదైనా సరే ఇంటర్నల్ హార్డ్ డిస్క్ మనం యూజ్ చేస్తేనే మంచిది ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కంటే. ఎందుకంటే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అంటే మనం బయట పెట్టి వాడుతూ ఉంటాము, చేయి జారి కింద పడిపోవడం లేదా పాడైపోవడం ఏదో జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని కంప్యూటర్ లోపలే మనము 2 TB లేదా 4 TB అలా ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నామంటే దానిలో మనం డేటా ఎక్కువ మొత్తంలో సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇంటర్నల్ హార్డ్ డిస్క్ని యూజ్ చేయడమే బెటర్ ఆప్షన్ అన్నమాట. సో ఇంటర్నల్ ఇంకా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్కి, ఇంకా హార్డ్ డిస్క్ ఇంకా ఎస్ఎస్డీకి గల మంచి తేడాలు ఏమిటో మీకు అర్థమైపోయినా ఆశిస్తున్నాను. ఇంకా ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.